ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్ కొట్టేసిన డైరెక్ట్ వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోతుంది. మనం కిందకి దిగుతున్నాం. ముందు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం వెళ్ళే ముందు నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మిమ్మల్ని ప్రకృతి ఒడిలో దాగున్న ఒక అద్భుతమైన ప్రదేశానికి తీసుకెళ్ళబోతున్నాను. మన తెలంగాణలోని తిర్యాని వాటర్ ఫాల్స్కి ఏమాత్రం తీసిపోతుంది. సిటీ ట్రాఫిక్ పొల్యూషన్ నుండి కాస్త గ్యాప్ తీసుకొని ఇట్లా పచ్చని చెట్ల మధ్య ఇట్లా హైవే రోడ్ పోతూ ఉంటే దీనికి వచ్చే ఫీలింగే వేరు. హైవే అయిపోగానే ఇక్కడ నుంచి అసలైన అడ్వెంచర్ స్టార్ట్ అవుతుందా. సింగిల్ రోడ్లు, అడవి, స్వచ్ఛమైన గాలి, చుట్టుపక్కల కొండలు, దట్టమైన చెట్లు, వీటి మధ్య డ్రైవ్ చేయడం అంటే డెఫినెట్లీ ఒక మైండ్ రిలీఫ్ ఉంటుంది. సో అక్కడ కనిపించేది మెయిన్ రోడ్డు. సో అట్లా మెయిన్ రోడ్ అక్కడ ఉంటుంది. అక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్గా వస్తే ఇక్కడ మనకి ఈ మలుపు ఉంటుంది. చాలామంది ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉంటారు. జస్ట్ మనకి ఇక్కడ ఎత్తుగానే మలుపు ఉంటుంది. ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్ కొట్టేసిన డైరెక్ట్ వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోతుంది. రోడ్డు ప్రయాణం ముగిసిందబ్బా. ఇక్కడ నుంచి జలపాతం చేరుకోవడానికి కాస్త నడవాల్సి ఉంటుంది. మీరు చూడండి, ఇక్కడ పశువులు, పక్షుల కిలకిల సౌండ్లు వస్తూ ఉంటాయి. అంటే మీకు వినిపించట్లేవు అనుకో, ఎందుకంటే అది నన్ను గ్రాండ్గా వెల్కమ్ చేస్తున్నాయి. ఆ రోడ్ నుంచి చూస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ ఉంటుంది మనకు వాటర్ ఫాల్స్. ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉన్నది ఫ్రెండ్స్. కుమరంభీం జిల్లా ఆసిఫాబాద్ మన ఆదిలాబాద్ జిల్లా కింద ఉంటుండే. ఇప్పుడు అది విడిపోయి 3 ప్రాంతాలుగా అయిపోయింది. అందులో ఇది ఆసిఫాబాద్ ఒకటి అనమాట. సో దీనికి ఏంటంటే ఈ ఆదివాసీల సంస్కృతి, పోరాట చరిత్ర ఇవన్నీ ఉంటాయన్నమాట. వీటిని ఈ సింహాద్ర పర్వత శ్రేణులు అంటారు. ఇక్కడనే పుట్టింది ఇది స్వచ్ఛమైన జలపాతం. అండ్ ఇది ఏంటిదంటే గిరిజన ప్రాంతానికి జీవనాధారం అన్నమాట. సో ఇక్కడ నుంచి ప్రవహించే నీరు స్వచ్ఛమైనవి, పవిత్రమైనవి నమ్ముతూ ఉంటారు అన్నమాట. అండ్ హియర్ ఇట్ ఈస్. చూడండి, కొండపై నుండి తెల్లటి పారదారుల కిందకి దూకుతున్నాయి ఉల్లిపిట్ట జలపాతాన్ని. తిర్యాని వాటర్ ఫాల్స్ లాగే ఇక్కడ కూడా అంచంగా ఉంటుంది. ఓకే, సో దిగుతున్నాం. వాటర్ ఫాల్ అయితే బాగుంది బ్రో. ఎందుకంటే అమ్మ బెటర్. తిర్యాని వాటర్ ఫాల్స్ అయితే ఇంకా నేను చూడలేదు, బట్ ఖచ్చితంగా ఈ వాటర్ ఫాల్స్ అయితే బాగానే ఉంది. మనం కిందకి దిగుతున్నాం. ఏమో అంటుకుంటున్నాయి రో. ఆల్మోస్ట్ ఇట్లా పక్క నుంచి వెళ్తే దిగటానికి ఉంది. మరి ఆ రోడ్ నుంచి వెళ్ళినాం అనుకో కింద పడతాం. సో ఇట్స్ బెటర్ టు వి గివ్ లైక్ దిస్. చుట్టూ మనుషుల సందడి తక్కువగా ఉండి ప్రశాంతంగా వాతావరణం ఉండాలనుకుంటే ఇది పర్ఫెక్ట్ ప్లేస్. వర్షాకాలం తర్వాత ఇక్కడ నిండుగా ఉంటుంది జలపాతం.
మీరు కూడా ఇలా ప్రకృతిని ప్రేమిస్తే అస్ఫాబాద్ వైపు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉల్లిపిట్ట జలపాతాన్ని విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి ప్రదేశంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.